నమస్తే, వెల్కమ్ టు లియో. గరికపాటి గారి విషయంలో మళ్ళీ విషయం కక్కుతున్న కామేశ్వరి అయితే మళ్ళీ ఎందుకని వీడియోలు చేస్తుంది. గతంలోనే చెప్పింది ఇకపై నేను ఎటువంటి వీడియోలు నేను చేయను అని చెప్పి మాట్లాడినటువంటి ఒక కామేశ్వరి గారు మళ్ళీ ఎందుకని విషయం కక్కుతుంది అనేటువంటి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తాన్ని దీని నుంచి మనతో పాటు స్పందించడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే గతంలోనే కొద్ది రోజుల క్రితమే కామేశ్వరి గారు ఉండి ఇకపై నేను ఎటువంటి వీడియోలు చేయను అని చెప్పేసి మాట్లాడుతూనే మళ్ళీ వీడియో చేయడం కావచ్చు, దీన్ని ఎలా చూడాలి, అదిగాక గతంలో నేను కసి తీర్చుకోవడానికే వీడియో చేశానని చెప్పి మాట్లాడుతుంది. ఇప్పుడేమో పిల్లల కోసం అని చెప్పి మాట్లాడుతుంది. గతం 20 ఏళ్ల క్రితమే నేను ఊహించాను పిల్లలు బాగుంటారు, కోటీశ్వర్లు అవుతారని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయానని చెప్పి మాట్లాడుతుంది. నిజంగా పిల్లలు కోటీశ్వర్లు అవుతారా లేకపోతే ఇంకేమవుతారా తర్వాత సంగతి, కానీ నిజంగా పిల్లలు వదిలిపెట్టి పోవడమే తను చేసిన తప్పు అని చెప్పి చాలా మీడియాకు సంబంధించినటువంటి ఒక వార్తలు కూడా వస్తున్నాయి. సో ఈరోజు మళ్ళీ ఈ వీడియో చేసి తనకున్నటువంటి కొంచెం పరువు కూడా పూర్తిగా దిగజార్చుకుందా అంటే ఏం చెప్తారు? దీని వెనకాల కూడా మళ్ళీ ఎవరో ఉన్నారండి. ఒకటి ఆవిడ మీద కేసులు మళ్ళీ వచ్చినట్టున్నాయి. అందుకనే కదా ఆవిడ ఆ రోజు హడావిడిగా వచ్చి చిన్న వీడియో పెట్టి ఇంక మీదట నేను ఈ విషయాలు మాట్లాడను, నాకు సంబంధం లేదు, నేను ఈ వీడియోలు ఏవి కూడా నాకు సంబంధం లేదని డిలీట్ చేసేస్తాను అని మాట్లాడి వెళ్ళారు ఆవిడ. ఇవాళ అంటే 5-6 రోజులైంది ఈ వీడియో వచ్చి. ఇందులో ఆవిడ చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మొదటి భర్త వెంకటేశ్వరరావు గారు బతుకున్నారు, ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, ఒక పాప, ఆ పిల్ల సెటిల్ అయింది. దట్స్ వాట్ షీ వాజ్ సేయింగ్. వైజాగ్లో ఉన్నారు. ఒక ప్రవచనానికి వెళ్ళినప్పుడు గరికపాటి గారు, అన్నగారు, వదిన గారు అందరూ కలిసి మాట్లాడుకున్న వీడియో చూశాను అనేది ఆవిడ చెప్తున్న విషయం. రెండోది, నా మొదటి భర్త బతుకున్నాడు కాబట్టి నేను ఇట్లా సుమంగళిగా ఉన్నాను, బొట్టు అది పెట్టుకుంటున్నాను, పువ్వులు అది అని ఆవిడ చెప్తున్నారు. కానీ ఆవిడ గరికపాటి గారితో ఆవిడ పరిచయం అనే అంశాన్ని మాత్రం ఎటువంటి క్లారిటీ ఆ విషయం మీద ఆవిడ ఇవ్వలేదు. అంటే ఎందుకు గరికపాటి గారితో ఉన్నారు, ఎందుకు పిల్లలు గరికపాటి గారితో ఉన్నారు, అసలు గరికపాటి గారితో ఆవిడ ఎందుకు వెళ్ళిపోయారు, ఈ విషయానికి మాత్రం ఆవిడ వివరణ ఇవ్వలేదు ఈ వీడియోలో. అంటే ఆవిడ అనే మాటల్లో మాత్రం అర్థమవుతుంది ఏంటంటే, మా అత్తగారు ఎప్పుడు కూడా ఆవిడ చాలా చక్కగా, ఐఎమ్ కమింగ్ ఫర్ దట్ పాయింట్ ఓన్లీ. అంటే ఆవిడ అనేది ఏంటంటే యాజ్ ఇఫ్ ఆవిడ తప్పేమీ లేదు. ఆవిడ చెప్తున్న దాన్ని బట్టి మనకు అర్థమైంది అది. మా అత్తగారు ఏమీ పిల్లలతో సహా నన్ను పెళ్లి చేసుకోమని, అంటే ఒక వదిన గారిని చేసుకోమని ఏ తల్లి చెప్పదు. మా అమ్మ, మా అత్తగారు ఇద్దరు కూడా మంచి స్నేహితులు, భజనలు చేసుకునేవాళ్ళు. నేను సంప్రదాయ కుటుంబంలో పుట్టాను, మా అత్తగారు ఏం చెప్పలేదు. వదిన గారిని పిల్లల్ని చూసుకోమని చెప్పుంటుంది ఆవిడ. చూసుకోమండం అంటే పెళ్లి చేసుకోవడం కాదు. మరి చూసుకోమని చెప్పినప్పుడు మీరెందుకు ఆయన హోల్డ్లోకి వెళ్ళారు? సరే పోనీ ఆయనదే తప్పు, మనం ఆ రోజు కూడా అదే చెప్పాం. పోనీ గరికపాటి గారిదే తప్పు. 22 ఏళ్ళు 23 ఏళ్ల వ్యక్తికి ఏం తెలుస్తుంది? ఏదో ఆవేశం ఉండొచ్చు, లేదు దీన్ని ఏమంటారు అభ్యుదయం ఉండొచ్చు. మీకు అభ్యుదయం అప్పుడు చాలా ఎక్కువ అండి. నాకు తెలిసిన ఒక లాయర్ ఫ్రెండ్ ఉన్నారు, ఆయన కూడా అంటే అనాలోచితంగా కొన్నిసార్లు కొంతమంది మగవాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు అని అట్లా 3-4 కేసులు నేను చూశాను. అప్పట్లో తల్లి వద్దన్నా చేసుకున్న వాళ్ళు, ఒక విడోస్ని చేసుకున్న వాళ్ళు పిల్లలతో సహా, వాళ్ళు తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఆ భార్యగా అనుకున్న వ్యక్తి కానీ ఆ పిల్లలు కానీ వీళ్ళని పట్టించుకోకపోవటం, వీళ్ళు ఎటు కాకుండా లోన్లీనెస్తో బాధపడ్డ ఇప్పటికి కూడా ఉన్నారు అట్లా 3-4 నాకు తెలుసు. కాబట్టి ఆ రోజుల్లో ఈ అభ్యుదయం ఉండేదండి. ముఖ్యంగా అప్పుడు సాహిత్యం ఎక్కువ చదివేటప్పుడు ఈ సంప్రదాయ సాహిత్యానికి వ్యతిరేకంగా ఈ అభ్యుదయ సాహిత్యం మీద దృష్టి పెట్టినప్పుడు చలం కావచ్చు, కొంతమంది ప్రభావం ఉండేది. తర్వాత మనకి బెంగాలీ సాహిత్యం ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉండేది. అంటే మనం అట్లాగా సమాజానికి అంటే సమాజంలో ఉన్నదానికి వ్యతిరేకంగా వెళ్ళటం అనేది అభ్యుదయంగా ఉండేది. సో ఆ రకంగా మీరు తీసుకుంటే గరికపాటి వారు ఆవిడ దగ్గరికి తీసుకుని ఉండొచ్చు. ఆ తీసుకోవటంలో మరి మీరెందుకు దగ్గరికి వెళ్ళారు, మీరెందుకు ఆయన ఇష్టపడ్డారు? ఆయన ఒక రాక్షసుడు, ఆయన మీ ఫోటో అంటే మీరు మీ వారు ఉన్న ఫోటోని బావిలో మట్టిలో తొక్కేశాడు. దట్స్ వాట్ షీ వాజ్ క్లెయిమింగ్. నూతిలో వేసి బురదలోకి తొక్కేశాడు. మరి మీ భర్త అంత అందమైన వాడు, అంత మంచివాడు అయినప్పుడు మీరు మీ భర్తను ఎందుకు వదిలేశారు? ఆ విషయం చెప్పలేదు మీరు. మీ మరిది గారితోటి మీరు పిల్లలతో సహా అన్ని సంవత్సరాలు ఎలా ఉండగలిగారు? 2001 దాకా ఉన్నానని చెప్పి ఎందుకున్నారు? మరి ఉండకూడదు కదా. ఇప్పుడు 76లో మీకు పెళ్ళయింది అంటున్నారు, ఆవిడ చెప్పారు 76లో పెళ్ళైంది. ఆ తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలు ఆయనతో ఉన్నారో మనకు తెలియదు.
మన అందాజా లెక్కలేసుకున్నా కూడా ఇంచుమించు ఒక దశాబ్ద కాలం గరికపాటి వారితో ఉంటారు కదండి. అంటే ఆవిడ చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే మరి అలా ఉన్నప్పుడు మీకు 10 ఏళ్ళు ఎలా ఉండగలిగారు? ఇప్పుడు మీకు ఒక మనిషితోటి మనం 1 రోజు 2 రోజులు 3 రోజులు 6 నెలలు ఏడాది బియాండ్ దట్ ఒక మనిషి చెడ్డవాడైనప్పుడు మీరు ఉండలేరు. మిమ్మల్ని ఒకవేళ సతాయించినా లేదు, మిమ్మల్ని బాగా హెరాస్ చేసినా, మిమ్మల్ని కొట్టినా తిట్టినా ఉండదు, ఏ ఆడది ఉండదు. అందులో ఈవిడ కూడా చదువుకుంటున్నారు కదా, అప్పటికి నాకు చదువు చెప్పిస్తా అన్నారు. అదే కదా ఆవిడ చెప్పింది, నన్ను చదువు చెప్పిస్తా అన్నాడు నాకు, అందుకని నేను ఈయనతో ఉన్నాను అని గత వీడియోస్లో ఆవిడే చెప్పారు. కాబట్టి మీరు ఏదో ఆశించి ఆయనతో ఉన్నారా అంటే ఫస్ట్ నుంచి కూడా ఆవిడ చాలా అంబిషియస్గా, తర్వాత ఏదో ఆశించి, అంటే ఇది ఒక ఉన్న వాళ్ళ కుటుంబం, వాళ్ళు నగలు వేస్తారని మా అమ్మ చేసింది అని ఫస్ట్ వీడియోలో చెప్పింది. తర్వాత ఈయన చదువు చెప్పిస్తా అన్నారు, నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తారు అనేది ఈవిడ క్లెయిమ్. సో మీరు కనుక చూసుకుంటే ప్రతి స్టెప్లోనూ, అంటే ఆవిడ ప్రతి అడుగులోనూ ఒక ఆశ, ఇది కాదు ఇంకోటి కావాలి, ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలి, లేదు సంపాదించుకోవాలి, మనకు అది కనిపిస్తోంది. కొడుకుల్ని వదిలేసి ఏ తల్లి వెళ్ళదు, అడుక్కు తినైనా పిల్లల్ని పోషిస్తుంది. వాళ్ళు ఏదో రేపొద్దున ఉన్నత స్థితికి వస్తారని నేను వాళ్ళని వదిలేశాను, వాళ్ళు కోటీశ్వర్లు అవుతారని నేను అప్పుడే ఊహించాను, 23 ఏళ్ల క్రితమే ఊహించానంటే ఎట్లా ఊహిస్తారు మీరు? అయితే కామేశ్వరి గారి వీడియోలో నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఒకటి ఉంది. అయితే తన తల్లి ఎప్పుడైతే వెళ్ళిపోతున్న టైంలో తను పెద్ద కొడుకు ఫోటో ఇచ్చేసి, దేవుడి ఫోటో ఇచ్చి, దీనికి ఆరాధన చేసుకోండి, ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది, వీళ్ళు నీకు అండగా ఉంటారని చెప్పేసి అని ఒక మాట. వెమ్మటే ఇంకొక 2 నిమిషాల్లోనే ఈ ఫోటో చిన్న కొడుకు, పెద్ద కొడుక చిన్న కొడుక అనేది కూడా చాలా క్లారిటీ లేకుండా మీకు అక్కడ కన్ఫ్యూజన్ అర్థమవుతోందా? ఆవిడ ఏడుస్తోంది అంటే చూసారా, ఫస్ట్ వీడియోస్లో ఉండే అహంకారం ఇప్పుడు లేదు, ఇప్పుడు సానుభూతి కోసం షీస్ ట్రయింగ్. మీరు ఆ వేరియేషన్స్ చూసుకుంటే, అంటే ఫస్ట్ ఈయన్ని బయట పెట్టాలి, ఈయన్ని ఎలాగైనా చెడు చెయ్యాలి అనే ఒక ఆ ఇంటెన్షన్ తోటే ఆవిడ బయటకు వచ్చారు వీడియోస్ చేసి, అది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఏమైంది, ఎప్పుడైతే కేసులు వచ్చాయో, కొడుకు కేసు పెట్టాక, నా కొడుకు నా మీద కేసు పెట్టడు, వాడికి నేనంటే ఇష్టం, గరికపాటి గారే పెట్టించారని అంటుంది. కొడుకు చిన్నవాడు కాదు, పెడతాడు, అయిపోయింది అక్కడ. మళ్ళా చాలా ఎలిగేషన్స్ చేసి తర్వాత మళ్ళా మొన్న కేసులు అయ్యాక నేను ఇంకా చేయనంది. ఇప్పుడు మళ్ళా ఎందుకు వచ్చారంటే రీల్స్ చేసుకోవటానికి, డబ్బులు సంపాదించుకోవటానికి, దీనికోసం నా వీడియోలు వేస్తున్నారు, నా పెళ్లి ఫోటోలు వేశారు, నాకు పెళ్లి ఫోటోలు లేవు, అప్పట్లో ఫోటోలు ఉండేవి కాదు, ఇవన్నీ చెప్పుకొచ్చింది. ఈవిడ చెప్పే దాంట్లో మీకు సగం అబద్ధమే కనిపిస్తుంది మీరు గమనిస్తే కనుక. ఎందుకంటే నేను ఎవరితోటి వెళ్ళలేదు అంటుంది. మీరు కావాలంటే చూసుకోండి, 2001 2002 ఆవిడ చెప్పిన దాని ప్రకారం 2001లో సర్కార్ ఎక్స్ప్రెస్ అనే పత్రిక వచ్చేది అప్పుడు కాకినాడలో. ఆ పత్రికలో ఈవిడ ఎవరితో వెళ్ళిందో అందులో కథనం ఉంది, ఆ శివప్రసాద్ అనే వ్యక్తి గురించి, ఈవిడ గురించి. కానీ ఈవిడ అసలుకి నేను ఎవరితో లేను, 2001 నుంచి ఒక్కదాన్నే ఉంటున్నాను, నా కొడుకు ఇచ్చినటువంటి ఒక ఏదైతే ఫోటోలు దేవుళ్ళు ఉన్నారో వీళ్ళిద్దరిని పెట్టుకుంటున్నాను, వీళ్ళ స్థానం కూడా ఇంకెక్కడ ఉండేది, కానీ తీసుకొచ్చి ఈరోజు వీడియోలో మీకు ఎవరో చూపించాలి, నేను ఎవరితో ఉంటున్నా చూపిస్తానికే వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి ప్లస్ అదేవిధంగా కృష్ణుడి విగ్రహం, ఈ 2 చూపిస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈవిడ నేను ఎవరితోనూ ఉండడం లేదని చెప్పేసి అంటున్న సందర్భంలో మరి ఆ పత్రికది లోపం అనుకోవాలా, లేదా ఈవిడ అబద్ధం చెప్తుంది అనుకోవాలా, లేదా ఈవిడ పిల్లల నుంచి సానుభూతి తెచ్చుకొని కేసులు కొట్టేయించుకోవాలనుకుంటుందా, మొత్తానికి ఏం జరగబోతుందంటే ఏం చెప్తా? అదే చెప్తున్నా. ఇప్పుడు ఆవిడ ఏమంటోంది, నేను ఆ రోజే గమనించాను ఈయన గొప్పవాడు అవుతాడని. ఎవరు? గరికపాటి. మరి గొప్పవాడు అవుతున్నప్పుడు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు అంటే, శివప్రసాద్ అన్న ఆయన సంగీతం మీకు చెప్పాను కదా, జానపద సంగీతం పాడతాడు. వీళ్ళిద్దరూ ఒకళ్ళ దగ్గరే సంగీతం నేర్చుకున్నట్టున్నారు, అప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. సరే ఏది ఏవైనా ఆవిడ ఎవరితో వెళ్ళారు ఏంటి, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అండి, మనం దానికోసం మాట్లాడటల్లా. కాకపోతే ఏంటంటే ఆవిడ ఒక క్లెయిమ్ చేసినప్పుడు దాన్ని వాస్తవ పరిస్థితిలో ఆవిడ వివరించాలి. అందులో ఆవిడ తడబడుతోంది, ఆ తడబాటులోనే మొత్తం అంతా ఉంది. కాబట్టి తను ఆ విషయాన్ని ఒప్పుకోవట్లే ఆవిడ, తను ఏం తప్పు చేసిందో అది చెప్పట్లా. ఫస్ట్ భర్త బతుకున్నాడు అంటోంది ఇప్పుడు, ఫస్ట్ భర్త చాలా మంచివాడు అన్నట్టు మాట్లాడుతుంది. ఫస్ట్ భర్త మంచివాడైతే మరి మీ అత్తగారు ఎందుకు చిన్న కొడుకుని చూసుకోమని చెప్పింది? అక్కడ క్లారిటీ ఇవ్వలేదు ఆవిడ. అంటే ఆవిడ మొత్తం వీడియోలో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కొడుకుల నుంచి సింపతి కోరుకుంటోంది, నేను డబ్బుల కోసం చేయలేదంటుంది,
మళ్ళా ఏమంది, నేను ఇంతకాలం నా కష్టార్జితంతో బతికాను, నా దగ్గర ఏమీ లేదంటుంది. అంటే మీరు ఆ స్టేట్మెంట్స్ అన్నీ తీసుకుంటే 1 కేసులు, 2 డబ్బు, 3 పరపతి. ఈ 3 షీఈ్ ఎక్స్పెక్టింగ్ అండి. ఇప్పుడు పరపతి అనేది ఇప్పుడు కొత్తగా ఆవిడ కొనుక్కుంటే రాదు. ఆవిడ బయట పెట్టుకుంది, ఆవిడతో పాటు పిల్లల్ని బయట పెట్టింది, ఆవిడతో పాటు గరికపాటి గారిని బయట పెట్టింది. కానీ ఇవేవి ఆయన్నేమి చెయ్యవు. అది అందరూ కూడా మీరు అందులో ఉండే కమెంట్స్ చూస్తే కొద్దిమంది ఆవిడకి సానుభూతి చూపించారు, తప్పు లేదు, ఒక లేడీగా ఆవిడకి సానుభూతి చూపించారు. కానీ ఎక్కువ శాతం మంది ఇప్పుడు ఆయన ఒక స్థితికి వెళ్ళిపోయారు, మీరు ఇవన్నీ చెప్పినా ఎవడు పట్టించుకోడు, మిమ్మల్ని మీరు లోకు చేసుకుంటున్నారు, మీరు అనవసరంగా ఇంకా వీధిని పడుతున్నారు తప్ప దీనివల్ల కలిసి వచ్చేది లేదు అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అయితే గతంలో తను ఏదైతే ఈ వీడియోస్ గురించి మాట్లాడుతుందో గరికపాటి గారి గురించి కూడా, అప్పుడు కూడా ఎవరో రాంగ్ ఫీడింగ్ ఇచ్చారోనేమో అని చెప్పి నాకు వస్తున్నాను మనం. ఏంటి అంటే ఆడవారిగా మీరు ఏదైనా నెపం కానీ నింద కానీ వేస్తే దాన్ని సమాజం నమ్ముతుంది, గరికపాటి గారికి కొంచెం నెగిటివ్గా వస్తాయని చెప్పి అనుకున్నాం. కానీ ఎప్పుడైతే వీడియోస్ వేసిన తర్వాత నెగిటివ్ కాకుండా తనకి నెగిటివ్గా మారడం, అంటే కామేశ్వర గారికి నెగిటివ్గా మారడాన్ని ఇప్పుడు జీర్ణించుకోలేకుండా పిల్లలకి సింపతి పొందడం కానీ లేదా కేసులు కొట్టేయించుకోవడంలోనే తన ప్రయత్నం అని చెప్పి అనుకోవాలి ఈ వీడియోలో. ఖచ్చితంగా, ఎందుకంటే అంత అగ్రెసివ్నెస్ నుంచి ఇప్పుడు ఏడ్చే స్థితికి వచ్చిందంటే ఆవిడ ఊహించలేదు దీన్ని. మీరు అన్నట్టుగా ఆవిడ ఏమనుకుంది, వెంటనే అందరూ ప్రజలు ఆవిడ నమ్మేసి గరికపాటిని తిడతారు, గరికపాటికి ప్రభావం తగ్గిపోతుందని అనుకుంది ఆవిడ. కానీ ఇక్కడ అది కాదు. నిజంగా మిమ్మల్ని మీరు సీతతో పోల్చుకోవడం కూడా ప్రజలకు నచ్చలేదు చెప్పాలంటే. ఎందుకంటే మీరు నిజంగా నిబద్ధత కలిగిన ఒక మహిళ అయితే మీరు మీ ఫస్ట్ భర్తను వదిలేశారు, అది మీ ఇష్టం, ఎందుకు వదిలేరో కూడా మనం అడగం. మీ పిల్లల్ని పెట్టుకుని మీ జీవితం మీరు కొనసాగిస్తే, ఒకవేళ నిజంగా గరికపాటి మీ లైఫ్లోకి వచ్చి ఉంటే మీరు ఆ రోజు చెప్పుతో కొట్టి ఈరోజు దానికి ఎవిడెన్స్ కనుక మీరు ఇచ్చి ఉంటే అప్పుడు మీకు సానుభూతి దొరికేది. కానీ అతను ఎందుకు గొప్పవాడయ్యారంటే గరికపాటి, ఆయన ఏ రోజు కూడా 2001 నుంచి 2025 ఇవాళ వరకు, అంతే కదండి, ఇవాళ 5వ తారీఖు ఫిబ్రవరి 5, 2025, ఎప్పుడూ కూడా ఆయన ఆవిడ ప్రస్తావన తేలేదు, ఆవిడని నిందించలేదు, ఆవిడని ఏమీ అనలేదు. మనం గమనిస్తే 24 సంవత్సరాలు ఒక మగవాడు ఒక మనిషిని అంటే నెగిటివ్ చేయకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. పిల్లలు ప్రస్తావన కూడా ఎక్కడ తీసుకురాలేదు. వీళ్ళు నా పిల్లలు కాదని కానీ అవునని కానీ ఆయన ఏది ఎప్పుడు తన వ్యక్తిగతం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన చాలా దేవనాలి సంయమనంతో ఉన్నారు ఆయన. మరి ఉన్న పెద్ద మనిషిని నువ్వు బయటికి ఇచ్చి నువ్వేం సాధించావు ఏడర్ధకాలంగా? ఇప్పుడు ఆవిడకి ఏమైందంటేనండి, ఆవిడ సర్వైవ్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు చేతుల మరి ఫ్రెండ్స్ ఇచ్చారో ప్రోద్బలం, రాజకీయ నాయకులు ఇచ్చారో ఎవరిచ్చారో, మొత్తానికి ఆవిడ జీవితాన్ని ఆవిడే బజార్న పడేసుకుంది అంతే. ఆవిడ గరికపాటి గారికి చెడు చేయబోతున్నాను అనుకుని, కొడుకుల్ని ఏదో ఇది చేద్దాం అనుకుని, వీధిలో పడేద్దాం అనుకుని, డబ్బులు ఆశించిందో ఏం ఆశించిందో మొత్తానికి ఇప్పుడు ఆవిడ భంగపడింది. ఇప్పుడు ఆవిడకి ఏం చేయాలో తెలియక ఈ వీడియో వెనకాల ఎవరు ఉండకపోవచ్చు బహుశా, నేను అనుకోవటం. ఇది సొంత తెలివి కావచ్చు, లేదా వాణి అన్న ఆవిడ ఇచ్చిన తెలివో మనకు తెలియదు. టీవీ 99 ఒక టీవీ ఇప్పుడు ఈ మధ్యన రావట్లేదు వీడియోస్, మొన్నటి వరకు వచ్చాయి. ఎందుకు చెప్తున్నామంటే ఆవిడ ఒకటి ఆలోచించుకోలేదు, ఇలా చేయటం వల్ల నన్ను నేను బజార్న పెట్టుకుంటున్నాను అన్న ఆలోచన ఆవిడకి రాలా. మీరు అన్నట్టుగా ఈ సొసైటీ నన్ను హర్షిస్తుంది అనుకుంది ఆవిడ. కానీ ఆవిడ గురించి వాస్తవాలు మనలాంటి వాళ్ళు బయట పెడతామని అనుకోలేదు ఆవిడ. ఈ విషయాలు ఎవరికి తెలియదు అనుకుంది. కానీ కాకినాడలో వెళ్ళి మీరు అడిగితే మీకు తెలుస్తాయి. ఎందుకంటే ఈవిడ గురించి అందరికీ తెలుసు, కానీ మాట్లాడాల్సిన అవసరం లేదండి ఎవరికి కూడా. ఇప్పుడు ఒకళ్ళు మంచి చెడు మనకెందుకు, అన్లెస్ వాళ్ళు అనవసరంగా మనకి నచ్చిన వ్యక్తి జోలికి వచ్చినప్పుడు మనం మాట్లాడతాం. కాబట్టి ఇవాళ గరికపాటి గారి కోసం మనం వీడియోలు చేస్తున్నాం తప్ప మనం కామేశ్వర గారిని, సరస్వతుల సాయి కామేశ్వర గారిని చెడు చేయడానికి మనం మాట్లాడటం. మీకు అర్థమైంది కదా? ఎందుకంటే ఆయన గురించి మీరు ఇంకా ప్రస్తావించకండి. ఆయన ఆ రోజే నేను గొప్పవాడు అవుతాడనుకున్నాను 2001లో, నా పిల్లలు కోటీశ్వర్లు అవుతారనుకున్నానని మీరు ఎలా అనుకుంటారు? వాళ్ళు కోటీశ్వర్లు అవ్వాలనుకుని మీరు ఇంట్లోంచి వెళ్ళిపోయారా? లేదా మీరు వెళ్ళిపోతే వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతారా? మీరు వెళ్ళిపోతే ఆయన గొప్పవాడు అయిపోతాడా? కాదు. మీరు వెళ్ళిపోవటం వల్ల ఆయన మనశ్శాంతిగా ఉండుండొచ్చు. ఆవిడకి శారద అనే ఒక అపురూపమైన ఒక వజ్రం లాంటి ఆయనకి దొరికింది రత్నం. కాబట్టి ఆయన జీవితం నిజంగా శారదామయమే అయింది కదా.
ఈరోజు విద్వత్తు అనే శారద ఆయన వరించింది, నిజ జీవితంలో కూడా శారద అనే వ్యక్తి ఆయన వరించింది. ఆవిడ ఎంత అణకువగా ఎంత చక్కగా ఈ రోజుకి కూడా ఉన్నారంటే 24 ఏళ్ళుగా ఆవిడ నోరు మెదపలేదు, 24 ఏళ్ళుగా గరికపాటి గారు నోరు మెదపలేదు. ఆయన సరస్వతీ పుత్రులుగా అలాగే కొనసాగుతున్నారు. ఈ రోజు వచ్చి మళ్ళా మీరు ఏం ఆశించి ఈ వీడియో చేశారు? చెయ్యను అన్నప్పుడు మీరు ఆ మాట మీద ఉండాలి. ఇప్పటికైనా మాట మీద ఉండండి. మీ జోలికి ఎవడు రాడు, మిమ్మల్ని పట్టించుకోరు. మీకు బ్రతుకు దుర్భరం అయిందంటే అది మీ చేతిలో చేసుకున్నది తప్ప మీ పిల్లలు కానీ లేకపోతే గరికపాటి గారు కానీ శారద గారు కానీ మీకు చేసిన చెడు లేదు. మీరు ఈరోజు వెంకటేశ్వరరావు గారిని ఏదో గొప్పగా మాట్లాడుతున్నారు. మరి 2001లో మీరు వెంకటేశ్వరరావు గారి గురించి ఎందుకు ఆలోచించలేదు? ఆ రోజు బయటకు వచ్చినప్పుడు వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళకపోయారా? మరి ఆయన బతుకున్నారు కాబట్టి నేను బొట్టు పెట్టుకుంటున్నాను, పువ్వులు పెట్టుకుంటున్నాను అన్నప్పుడు, గాజులు వేసుకుంటున్నానని వుడ్ హ్యావ్ గాన్ టు హిమ్ కదా. మరి శివప్రసాద్ గారితో ఎందుకు వెళ్ళారు మీరు? మీరు క్లారిటీ ఇస్తే మొత్తం అన్నింటికీ ఇవ్వండి. మీరు ఏడ్చి సానుభూతి తెచ్చుకోకండి, రాదు. కాబట్టి మనం ఇవాళ సరస్వతుల సాయి కామేశ్వర గారికి చెప్తున్నది ఏంటంటే, మొత్తం ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఇక్కడితో వదిలేయండి. మీరు ఈ ప్రహసనాలతోటి ఇంకా మళ్ళీ ముందుకు సాగకండి. ఇంకా దీనివల్ల నష్టపోయేది మీరే పూర్తిగా. ఇప్పటికే ఫుల్గా నష్టపోయారు మీరు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని. మీ సొంత తెలివితో ఆలోచించుకుని మీరు హ్యాపీగా బతకడానికి మార్గాలు వెతుక్కోండి. మీ మీద కేసులు కొట్టేయాలంటే అది మీరు వాళ్ళతోటి మాట్లాడుకోండి. రాయబారం చేస్తారో ఏం చేస్తారో మీ పిల్లలతోటి గరికపాటి గారితో మాట్లాడుకుని మీ భక్తికి కావాలంటే అడగండి, కాదు కేసుల విషయం అయితే మాట్లాడుకోండి. మళ్ళీ వాళ్ళ జోలికి రానని చెప్పి మీరు ఏమి హామీ ఇస్తారో ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీ హామీని నమ్మే స్థితిలో కూడా వాళ్ళు ఉండరు. మీరు ఆల్రెడీ మాట తప్పారు ఇప్పుడు. కాబట్టి మీరు ఆలోచించుకోండి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా కామేశ్వర గారు ఇకపైన ఇలాంటి ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ మాత్రం పెట్టకుండా ఉండాలి. తనకున్నటువంటి ఒక పరువుని కంప్లీట్ ఇప్పటికే పూర్తిగా చేజార్చుకుంది. ఇంకా ఏదో కొద్దో గొప్ప ఉన్న దాన్ని కూడా చేజార్చుకోవద్దని చెప్పేసి అయితే మనం అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.